అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మనోజ మేడం. సో మేడంతో మాట్లాడి చర్లపల్లిలో జరిగినటువంటి సంఘటన విషయం గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, చర్లపల్లి సంఘటన విన్నారా మీరు? ఒక అమ్మాయిని చంపేసి కట్టేసి ఆ స్టేషన్ చాలా పెద్ద స్టేషన్. ఒకప్పుడు చిన్న స్టేషన్, బట్ ఇప్పుడు అది చాలా ఈ మధ్య డెవలప్ చేశారు. చర్లపల్లికి ఒక స్టాపే పెట్టారు. చాలా ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అంటే అంత మంది జనాలు ఉన్నా తీసుకెళ్లి అక్కడ పెట్టి వెళ్ళిపోయారు అంటే ఎవరు చూడలేదు అని అంటారా, లేదంటే కావాలని ఇంటెన్షనల్ గా చేసింది అనుకోవచ్చు అంటారా? ఈ ఒక కేసే కాదు, కిస్మత్పూర్ బ్రిడ్జ్ కింద కూడా సేమ్ కేసే. అమ్మాయికి 25 నుంచి 30 లోపల ఉంటాయి. ఇంతవరకు ప్రైమరీగా అమ్మాయి మీద ఏమైనా అత్యాచారం జరిగిందా, అసలు ఎవరు అమ్మాయి అనేది ఐడెంటిఫై కాలేదు. చర్లపల్లి కేసు కూడా అంతే. ప్రైమరీగా ఏం చెప్పారంటే రిపోర్ట్ అయితే ఇలా దొరికింది అని మాత్రమే చెప్పారు. 2 చోట్ల కూడా ఇదే కేసులు. ఎందుకంటే ఆడపిల్ల ఇంట్లో పొద్దున పోతే సాయంత్రానికి ఇల్లు చేరాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ జాబ్ చేసినా కూడా. మరి సాయంత్రం పూట ఇల్లు చేరకపోతే తల్లిదండ్రులకు ఆదురుదా లేదా? పట్టించుకోవడం మానేశారా? ఎప్పుడో వస్తుంది అనుకుంటున్నారా? మరి ఇంతవరకు కంప్లైంట్ ఎందుకు రాలేదు పోలీసులకు అనేది మనకి $1 మిలియన్ క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే, ఈ అమ్మాయి ఇక్కడ అమ్మాయా లేకపోతే వేరే స్టేట్ అమ్మాయా? ఎవరైనా తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఏమైనా అవసరాలకు వాడుకుని అలా పడేశారా, లేకపోతే డబ్బు దసుకొని దొంగతనం చేసేసి ఆ అమ్మాయి నుంచి ఆభరణాలు దోచుకుని అలా పడేశారా? ఒక అమ్మాయి మీద అయితే, ఒంటి మీద అయితే ఏ బట్టలు లేకుండా ఒక నగ్నంగా పడేసినటువంటి ఒక సన్నివేశం కిస్మత్పూర్ దగ్గర కనిపిస్తుంది. చర్లపల్లిలో కూడా సేమ్ అలాంటిగా ఉంది. ఇప్పుడు వీళ్ళ మీద ఏమైనా దాడి జరిగిందా? దాడి జరగకుండా ఆడపిల్లను ఉత్తిగా చంపేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు మనం పాత కేసులు తీసుకుంటే కూడా ప్రియాంక రెడ్డి కేసులో కూడా అమ్మాయిని 4-5 కలిసి ఇది చేసి తర్వాత చంపి కాల్చి బూడిది చేశారు. అంటే ఆనవాళ్ళు లేకుండా ఉండేందుకు. తర్వాత వాళ్ళకి డైరెక్ట్గా శిక్ష పడింది. షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ తీసుకొని ఆ టైంలో ఉన్నటువంటి సార్ షూట్ చేసేసారు, అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ అమ్మాయిలు ఎందుకు ఇలాగా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళు ఎవరనేది మనకు తెలియట్లేదా? లేకపోతే పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం లోపల రాకపోతే తల్లిదండ్రులు ఏ యాక్షన్ తీసుకోవట్లేదా? ఉంటే ఉంటారు, పోతే పోయారు అనుకుంటున్నారా? లేకపోతే ఏదన్నా అబ్బాయితో కలిసి బయటకు వచ్చేస్తే వాడేమన్నా ఇలా అమ్మాయిని ఇలా వివస్త్రణ చేసి పడేశాడా, చంపేసి వివస్త్రణ చేసి పడేశాడా అనేటువంటిది మనకు తేలాల్సి ఉంది రిబ్కా. ఏదేమైనప్పటికీ కూడా తల్లిదండ్రులు పిల్లల విషయంలో కాస్తంత అజాగ్రత్త వహిస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ ప్రభావం కూడా తల్లిదండ్రుల మీద, అంటే నేను కూడా ఒక తల్లినే, ఫోన్ చూడడం అనేది తప్పు కాదు, కానీ మన బిడ్డల్ని పట్టించుకోలేనంత సమయము ఫోన్కి వాడుతున్నారు. ఎందుకంటే మన బిడ్డ ఏం చేస్తుంది, మన బిడ్డ ఎక్కడికి వెళ్తుంది? నేను 2 సంవత్సరాల నుంచి నేను ఈ వీడియోలు చేస్తున్నాను, ఛానల్స్లో మాట్లాడుతున్నాను రేపుగా. ప్రతిసారి నేను చెప్తున్నాను, బిడ్డల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకోండి, మీ బిడ్డలు ఎక్కడికి పోతున్నారో గమనించండి. మళ్ళీ చెప్పాల్సి వస్తుంది నేను, ఎందుకంటే మీ బిడ్డలు ఏమైపోతున్నారు, ఒకరోజు రాకపోతే వాళ్ళ ఫోన్ ఏమవుతుంది, మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇస్తున్నారా? ఇప్పుడు ఇట్లా శవం వచ్చి అనాథ శవాలని చెప్పి చూపిస్తున్నారు కదా, అలాంటప్పుడు ఏమైనా మీరు టీవీ చూసి స్పందించి మీరు తొందరగా రియాక్ట్ అవుతున్నారా? లేకపోతే మా బిడ్డ ఇట్లా అయిపోయిందని చెప్పుకుంటే పరుగు పోతుందని గమ్ముగా అయిపోతున్నారా, సైలెంట్ అయిపోతున్నారా అనేది నాకు అర్థం కాని విషయం. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇవాళ రోజుల్లో ఒకటే. ఎందుకంటే మగపిల్లలకి కూడా రక్షణ లేదు నన్ను అడిగితే. ఎందుకంటే వాడు కాస్త లూజ్గా ఉన్నాడు అనుకోండి, ఏదో కాస్త ఇన్నోసెంట్గా ఉన్నాడు అనుకో, వాడిని కొంతమంది ఆడపిల్లలు అందరిని అన్నట్ల నేను బుద్ధిగా మంచి పిల్లలు, మంచి అమ్మాయిలు, బంగారాలు లాంటి ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, కాదన్నట్ల. కానీ కొన్ని దుష్ట ప్రభావం ఉండేటువంటి ఆడపిల్లలు కూడా మగపిల్లల్ని ట్రాప్ చేసి వాళ్ళ అవసరాలకు, అంటే డబ్బు దశకానికి వాడుకొని, సినిమాలకు షికార్లకు వాళ్ళతో తిరగడానికి వెళ్ళిన వాడుకొని పిచ్చివాళ్ళని చేసి వదిలేసేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అంటే రీసెంట్ గా కూడా చూసాం కదా మేడం, ఖమ్మం డిస్ట్రిక్ట్ అనుకుంటా, అవును, ప్రియుడితో కనిపించిందని ఆయిల్ వేడి నూనె పోసేసి చంపేశారు. అంటే మీకు ఈ మధ్య ఇంకొక కేసు కూడా ఖమ్మం, నాకు పేరు గుర్తులేదమ్మా, అమ్మాయి చనిపోయిందని చెప్పి అబ్బాయి కూడా చనిపోయినారు. అలాంటి వాళ్ళు కూడా. అంటే అక్కడ నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళిద్దరు అంటే మనం డైవర్ట్ కావట్లేదు, చెప్తున్నాను విషయం. అలా ఉండేటువంటి వాళ్ళకు కూడా నేను అంటే అలా చనిపోయినందుకు నేను ఒప్పుకోను, కానీ అలాంటి ప్రేమలు ఇంకా బతికున్నాయి అని అంటే దానికి నేను హ్యాట్స్ ఆఫ్ అంటాను. అంటే అలాంటి ప్రేమలు ఉంటే మనం ఇలా మాట్లాడుకుంటాం, లేదు అని అంటే నిజమే కదా సంఘటన. కానీ అందుకని నేనేమంటానంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనము తల్లులు అనేవాళ్ళు కష్టపడి కంటారు. వాళ్ళని 9 నెలలు మోస్తారు, వీళ్ళని 9 నెలలు మోస్తారు. వీళ్ళకేమి ఎగ్జామ్షన్స్ ఉండవు, వాళ్ళకేమి తేడా ఉండదు. ఇద్దరు ఒక్క 9 నెలలు అంటే 9 నెలలు ఉండి బయటకు వస్తారు. సో
ఇద్దరు మన బిడ్డలే, ఆడపిల్లైనా మగ పిల్లడు మనం సమానంగా చూసుకోవాలి. ఆడపిల్ల బయటికి పోతే పోయిందిలే, దీనికి పెళ్లి చేయాల్సి వస్తుంది, ఎట్టన్నా పోని అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇవాళ రేపు ఆడపిల్లలే కొంచెం పవర్ఫుల్గా మంచిగా ఉంటున్నారు. అలానే మగపిల్లలు నేను తక్కువ అంచనా ఇట్లా వాళ్ళు కూడా. అయితే క్యారెక్టర్ పరంగా వచ్చేసరికి ఏమవుతుందంటే మగపిల్లలు ఆడపిల్లల యొక్క ఇదిలో పడిపోయి వీళ్ళు ఏదో మొత్తానికి వీళ్ళు ఒక దారి తప్పిపోవడం వల్ల అబ్బాయితో కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యి తమని తాము వాళ్ళ దగ్గర అంటే ఫొటోస్ తీసుకొని వాళ్ళు మళ్ళీ దాన్ని తీసి బ్లాక్మెయిల్ చేయడం, ఇలా వాళ్ళని వాళ్ళు పట్టించుకుంటున్నారు. అలా కాకుండా వ్యక్తిత్వాన్ని కాపాడుకుని ఒక ఏజ్ ఒక జాబు వచ్చిన తర్వాత తమకు ఇష్టమైన వ్యక్తులు ఇష్టమైన నిజంగా అయితే ప్రేమ అనేది ఉండదు రేపుగా. ప్రేమ అంటే కేవలం బాధ్యతలు, ఒకరినొకరు బాధ్యతలు తీసుకోవడమే ప్రేమ అనిపించుకుంటుంది. ప్రేమ అంటే అదే, దానికి ఏమి ఇంకా రూపు దానికి ఆకారం ఏమి ఉండదు. ప్రేమ అంటే ఏంటంటే ఒకరి బలహీనతలు ఒకరు క్షమించుకొని ఒకళ్ళ బాధ్యత ఒకళ్ళు తీసుకొని సంసారాన్ని కొనసాగిస్తే వాళ్ళిద్దరి మధ్య నిజంగా ప్రేమ ఉన్నట్టు లెక్క. నిజంగా ప్రేమ అంటే అట్రాక్షన్ చూసి ఇష్టపడి చెట్లమ్మడి పొట్లమ్మడి తిరగడం ప్రేమ అనిపించుకోదు. అయితే ఇవాళ రేపు పిల్లలు ఎలా ఉన్నారంటే ఎందుకు బయటకు వెళ్తున్నారో తెలియదు. ఇప్పుడు ఈ ఆడపిల్లలు ఎందుకు బయటకు వచ్చారో, ఎలా ఇరుక్కుపోయారు, ఎలా చనిపోయారు, ఎవరి చేతిలో చనిపోయారు అనేది ఇప్పుడు మళ్ళీ పోలీసులు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి కానీ మనకి తేల్చలేరు. కాబట్టి తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి. మన బిడ్డలు మన ఆస్తులు. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు లేక హాస్పిటల్ చుట్టూ గుళ్ళు గోపురాల చుట్టూ ఎక్కడెక్కడో పూజలు చేసి ఏది కనపడితే దానికి మొక్కి వాళ్ళు బిడ్డలు కావాలని ఏడుస్తున్నారు. కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నా కూడా వాళ్ళకి బిడ్డలు పుట్టే అవకాశం లేక ఇబ్బంది పడి మనసు బాధ పెట్టుకుని కొంతమంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయినటువంటి తల్లులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో దయచేసి మీ పుట్టిన బిడ్డల్ని మీరు కాపాడుకోండి. వాళ్ళు ఎక్కడికి పోతున్నారు గమనించండి. వాళ్ళకి ఎక్కువ ఫోన్లు ఇవ్వకండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం ఇంటికి వస్తున్నారా లేదా, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే అక్కడ ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది వివరాలు కనుక్కోండి. ఇలా అనాథ శవాల్లాగా వాళ్ళని రోడ్డు మీద వదిలేసేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను రేపుగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో వాళ్ళిద్దరికి న్యాయం జరగాలి. మీరేమనుకుంటున్నారు వాళ్ళ విషయంలో అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మేడం.